క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడి జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరము. దైవజనులు హ్యారీ కోమ్స్ గారు ప్రభు యొక్క సన్నిధానానికి వెళ్ళి ఉన్నారని మనందరికీ తెలుసు. గడిచిన 25 సంవత్సరాల క్రిందట నాకు పరిచయమైన దైవజనుడు. వారి జీవితాల ద్వారా అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. వారు క్రమము ప్రత్యేకంగా ఆ క్రూసైడ్స్ 5 గంటలకని ఆ ప్యాంప్లెట్లో వేసినప్పుడు దైవజనులు 5 నిమిషాల ముందే వచ్చి స్టేజ్ మీద మోకరించి 2 చేతులు ప్రభు వైపు చాపి ప్రభువును ఆహ్వానించే గొప్ప దైవ సేవకులు. వారి జీవితంలో క్రమము నేనైతే నేర్చుకున్నాను. ఒక టైం అంటే టైంకు వారు వచ్చేవారు. ఎంతో తగ్గింపు ఉన్న దైవజనులు. మనందరికీ తెలుసు వారు మనము ఏ అవసరాల్లో ఉన్నామా, ఏ విషయాల్లో మనమున్నా కూడా వారు చేసే గొప్ప పని ఏంటో తెలిసిన, మన అవసరం బట్టి మనము ఫోన్ చేయడం కాదు కానీ వారే ఫోన్ చేస్తారు. వారు ఫోన్ చేసి ఎలా ఉంది, ఏంటి విషయాలు. దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, ఇటువంటి గొప్ప లక్షణము మనమందరము నేర్చుకోవాలి. ఈ దగ్గర మరొక విషయం ఏంటంటే తగ్గింపు స్వభావము. ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను దైవజనురాలు గడిచిన కొద్ది దినాల క్రిందట వారిని చూడడానికి కోయంబత్తూరు వెళ్తుంటే వారు ఫోన్ చేసి అంటారు, నేను ఎయిర్పోర్ట్కి వస్తానంటారు. నేను ఎంత చెప్పినా వద్దు బ్రదర్, ప్లీజ్ బ్రదర్ అన్నా, నేను వస్తాను. అంత తగ్గింపు స్వభావము. 2 బొకేస్ తీసుకొని ఎయిర్పోర్ట్కి నేను వస్తాను. దేవుని బిడ్డలారా, ఇటువంటి తగ్గింపు స్వభావం కలిగిన దైవజనులు ప్రత్యేకంగా మిస్సెస్ హ్యారీ కోమ్స్ గారికి వారి కుమార్తె తేజు, మనమందరము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రభువే ఆదరణ ఇవ్వాలి. ఇంత గొప్ప పరిచర్య వీరు కొనసాగించాలంటే మనమందరం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని అద్భుతంగా వాడుకుంటాడు. ఎందుకంటే ఇది ప్రభు స్థాపించిన పరిచర్య గనుక ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని నేను బతిమాలుతున్నది ఏంటంటే, మనకి ఎంతైతే ఆ దైవజనుడి మీద ప్రేమ ఉందో మనం అంతగా కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. నా తరపున, భారతదేశంలోని బ్రదరన్ సంఘాల తరపున, ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మేమందరము మీ గురించి ప్రార్థన చేస్తాం. మీకు ఏ అవసరాల్లో ఉన్నా మేముంటాం. దేవుడు మిమ్మల్ని దీవించి అమితముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.